చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. మొదటి త్రైమాసికం ముగిసేసరికి రాష్ట్రం 21,000 కోట్లకు పైగా ఆర్థిక లోటు నమోదు చేసింది. రెవెన్యూ రాబడులు ఆశించిన మేర లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. 3 నెలల్లో రాష్ట్ర ఆదాయం బడ్జెట్ అంచనాలో 17% మాత్రమే అధిగమించింది. జూన్ నెలాఖరు వరకు ప్రభుత్వం 61,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. ఇది బడ్జెట్లో 22% వరకు ఉంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో రాష్ట్ర రెవెన్యూ రాబడులు 42,525 కోట్ల రూపాయలు. బడ్జెట్లో అంచనా వేసిన 2,41,263 కోట్లలో ఇది 17.63% ఉంది. పన్నుల ద్వారా 1,81,367 కోట్లు ఈ ఏడాది వస్తాయని అంచనా వేస్తే జూన్ నెలాఖరు వరకు అందులో 21% పైగా 38,447 కోట్ల రూపాయలు ఖజానాకు వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా 4,510 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 9,251 కోట్లు, ఎక్సైజ్ పన్నుల ద్వారా 5,044 కోట్లు సమకూరాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 3,780 కోట్లు రాగా ఇతర పన్నుల ద్వారా 1,871 కోట్లు వచ్చాయి. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. మే నెలలో పన్ను ఆదాయం 15,494 కోట్లు కాగా జూన్ నెలలో 12,354 కోట్లు మాత్రమే వచ్చింది. పన్నేతర ఆదాయం 3 నెలల్లో కేవలం 2,697 కోట్లు మాత్రమే సమకూరింది. బడ్జెట్లో అంచనా వేసిన 35,730 కోట్లలో ఇది 7.55% ఉంది. అటు కేంద్రం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లు కూడా అంచనాలకు దూరంగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రాంట్ల ద్వారా 24,166 కోట్ల రూపాయలు వస్తాయని బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికం ముగిసేసరికి అందులో కేవలం 5.7% మేర 1,380 కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి. ఆశించిన మేర రాబడులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడాల్సి వస్తోంది. జూన్ నెలాఖరు వరకు 21,919 కోట్ల రూపాయలను రుణాల ద్వారా సమకూర్చుకుంది. అన్ని రకాలుగా ఖజానాకు 64,456 కోట్ల రూపాయలు రాగా సర్కార్ 61,394 కోట్ల రూపాయలు వ్యయం చేసింది. వడ్డీల చెల్లింపులకు 3 నెలల్లో 7,778 కోట్లు, వేతనాలకు 13,063 కోట్లు, పెన్షన్లకు 7,309 కోట్లు, రాయితీలపై 6,956 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 3 నెలల్లో మూలధన వ్యయం కింద 6,350 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 6,857 కోట్ల రెవెన్యూ మిగులు అంచనా వేయగా మొదటి త్రైమాసికంలో అందుకు భిన్నంగా 12,289 కోట్ల రెవెన్యూ లోటు నమోదైంది. 21,919 కోట్ల ఆర్థిక లోటు, 14,141 కోట్ల ప్రాథమిక లోటు చూపారు.